నవ్యాంధ్ర నయా రాజధాని ఇక నిఘా నేత్రంలోకి వెళ్లనుంది. బెజవాడలో కొత్తగా సీసీ కెమెరాల చట్టం అమల్లోకి రానుంది. నయా రూల్స్తో పోలీసింగ్ కొత్త పొంతలు తొక్కనుంది. సీసీ కెమెరాల నిబంధనలతో నేరాలు పూర్తి స్థాయి అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు బెజవాడ పోలీసులు. నయా రాజధానిలో నయా రూల్స్, నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు. షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిందే, లేదంటే సీజ్. బెజవాడలో పోలీసుల కొత్త నిబంధనలు. రాత్రి 11 దాటితే అనధికార కర్ఫ్యూ. రాత్రి వేళ గుర్తింపు కార్డులు వెంట లేకపోతే కౌన్సెలింగ్. కొత్త పుంతలు తొక్కుతున్న బెజవాడ పోలీసింగ్. నేరం జరిగిన తర్వాత హడావుడి పడటం కంటే అసలు నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం బెటర్ అంటున్నారు బెజవాడ పోలీసులు. రాత్రి 11 తర్వాత రోడ్డుపైకి వచ్చే వారి గుర్తింపు కార్డు తప్పనిసరి చేసిన పోలీసులు తాజాగా సీసీ కెమెరా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ 2013 చట్టాన్ని విజయవాడలో అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం రోజు కనీసం 100 మంది సందర్శకులు వచ్చే వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టాల్సిందే. చాలా మందికి ఈ చట్టం ఉన్నట్టు, దీని కింద పలానా రూల్స్ ఉన్నట్టుగా కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళకి వివరాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ సూనర్ ఆర్ లేటర్ ఈ ప్రికాషన్స్ తీసుకోకపోతే వాళ్ళ మీద తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. పోలీసులు చెబుతున్న చట్టం అమలు చేస్తే నగరంలో దాదాపు 70% రద్దీ ప్రాంతాల్లో హోటల్స్, మాల్స్, దుకాణాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బందర్ రోడ్, ఏలూరు రోడ్, 5వ నెంబర్ రోడ్, రీసెంట్ రోడ్, లెనిన్ సెంటర్, గాంధీనగర్, వన్ టౌన్, పటమట, ఆటోనగర్ ఇలా అన్ని రద్దీ ప్రాంతాల్లో నిఘా నేత్రం ఉంటుంది.